అంటే నిజానికి అసలు యాక్చువల్‌గా ఫరూకీ గనుక ప్రాపర్‌గా డైవ్ చేసుండుంటే అప్పుడే గెలిచేసుండేది. ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండంగానే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఉండేది. అక్కడ చాలా బాగా పరిగెత్తి, చాలా ఫాస్ట్‌గా పరిగెత్తి కూడా లాస్ట్ మొమెంట్‌లో బ్యాట్ కింద పెట్టలేకపోయినాడు. బ్యాట్ ఎయిర్‌లోనే ఉంది. ఆ థర్డ్ ఎంపైర్ యొక్క రివ్యూలో విషయం స్పష్టంగా కనిపించింది. తద్వారా సూపర్ ఓవర్ ఆడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఫండమెంటల్‌గా బ్యాట్ ఏదైతే కింద పెట్టాలో ఖచ్చితంగా ఆ ఫండమెంటల్ ఫాలో కాలేకపోవడమో, లేదా అతను పరిగెత్తే ఆ మూవ్‌మెంట్‌లో అతనికి సరిగ్గా అది తెలియకపోవడమో జరిగి ఉండాలి. ఏదేమైనా అలా కాకుండా ఉండుంటే ఈ పాటికి ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించి ఉండేది. I think that could have happened with Pakistan also in the first match. 5 యొక్క క్యాచ్ ఒకవేళ పట్టినట్లయితే ఐ థింక్ ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ నెదర్లాండ్ అగైన్స్ ఓడిపోయే వాళ్ళు. శివ, వి సా దట్ హ్యాపెనింగ్ ఆల్సో. అండ్ దీస్ యాహ్! థింగ్స్ హ్యాపెన్ అప్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్, బికాస్ అందుకని క్రికెట్ మనం ఇట్స్ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్ అని అంటూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. బట్ ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ద వే ఆఫ్ఘనిస్తాన్ హావ్ ప్లేడ్, దట్ సౌత్ ఆఫ్రికా అటాక్ చూడండి. అండ్ సౌత్ ఆఫ్రికా నాకు ఏమనిపించింది అంటే లిండెన్ తీసుకొచ్చి ఈ రోజు ఏదైనా ఎర్రర్ చేశారన్నటువంటి ఒక అది కూడా కలిగింది. ఇంకా 3 overs లో 39 runs అండ్ బాష్ వాజ్ బౌలింగ్ రియలీ వెల్. ఫస్ట్ మ్యాచ్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ అహ్మదాబాద్ లో మనందరికీ తెలుసు ఒక సైడ్ మీకు బౌండరీ తక్కువ ఉంటుంది అండ్ ఒక సైడ్ చాలా లాంగ్ గా ఉంటుంది శివ. కరెక్ట్. అండ్ అక్కడ మీకు స్పిన్నర్స్ మేబీ టెంప్ట్ చేయొచ్చు అని అనుకున్నారు కానీ బట్ బాష్ ని మిస్ అయినట్టుగా అనిపించింది. బికాస్ ఈ రియలీ బౌల్డ్ వెల్. అండ్ దట్టు మీకు ఫస్ట్ మ్యాచ్ లో మీకు బాష్ అండ్ ఎంగిడి తర్వాత మీకు రబడా ఈ ముగ్గురు కలిసి వికెట్లు తీశారు. మహారాజ్ బౌల్డ్ వెల్ టుడే ఆల్సో. ఆఫ్ కోర్స్ టుడే ఒక వికెట్ కూడా తీసుకున్నారు. సో కానీ ఓవరాల్ గా ఒక మంచి బౌలర్ మిస్ అయినట్టుగా మిడిల్ ఓవర్స్ లో కనపడింది. ఎందుకంటే లిండెన్ వాళ్ళు పవర్ ప్లే లో తీసుకొచ్చారు అండ్ అతన్ని అటాక్ కూడా చేయడం చూసాం ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్. బట్ బట్ ద మ్యాచ్ హాస్ బిన్ ఫెంటాస్టిక్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నిజంగా చెప్పాలంటే నిన్న మనం చర్చించాం కదా, అంటే మినూస్ అని చెప్పి పసికూనా అని చెప్పి ఏ టీం అనేటట్లాగా కనబడలేదు. దే ఆర్ రియలీ ప్లేయింగ్ వెల్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వాళ్ళు సెమీఫైనల్ లో ప్రవేశించారు. అండ్ రీసెంట్ గా అండర్-19 వరల్డ్ కప్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ దే మేడ్ ఇట్ టు ద సెమీఫైనల్స్. సో దే ఆర్ రియలీ దాన్ని ఏమంటారంటే డెవలపింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. యాక్చువల్లీ అద్భుతంగా ఆడుతున్నారు అండ్ మంచి ఎంటర్టైనర్స్ ఉన్నారు. అందుకని మీకు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ మీరు ఐపీఎల్ లో చూసినట్లయితే కూడా శివ చాలా మంది ఇండియాలో ఆడుతుంటారు. అండ్ వీళ్ళందరికీ ఇండియన్ వికెట్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ అహ్మదాబాద్ అంటే వి నో దట్ రాషిద్ ఖాన్ లవ్స్ దట్ ప్లేస్, యాహ్! బికాస్ ఫర్ గుజరాత్. గతంలో సన్ రైజర్స్ ఆడే కానీ ఒక చిన్న హోమ్ గ్రౌండ్ లాగా అయిపోయింది అతనికి. సో ఓవరాల్ గా నేను ఏమనుకుంటానంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ మ్యాచ్ అండి. అండ్ నిల్ బ్యాటింగ్ ఫినిష్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మ్యాచ్ లో. అండ్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ఐ డోంట్ నో బికాస్ ఐఎమ్ టాకింగ్ టు యూ నౌ. మీ క్వశ్చన్స్ కి ఓన్లీ ఆన్సర్ ఇస్తున్నాను కానీ నాకు మ్యాచ్ లో ఏం జరుగుతుందో తెలియదు. సెకండ్ సూపర్ ఓవర్ విషయం మీరే చెప్పాలి శివ, ఏమవుతుందని.